నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇప్పుడు చూస్తున్నట్లయితే మునుగోడు నియోజకవర్గంలోని ఆరెగూడెము చౌటిపల్ మండలంలో ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి అండ్ నా పేరు మునగాల ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ మునుగోడు నియోజకవర్గం చౌటుపల్ల మండలం ఆరగూడెం విలేజ్. ఇక్కడ మాకు ఉప ఎన్నికలో భాగంగా కార్మిక శాఖ మంత్రి మినిస్టర్ మల్లారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పటి వరకు దగ్గర ఒక 15 రోజుల నుంచి ప్రతిరోజు ఆరగూడెం ఆయన పనులు ఎట్లా ఉన్నాయంటే ప్రజెంట్ ఈరోజు 2 బస్సులతోనే ఒక 100 మందిని తన సొంత హాస్పిటల్కి పంపించిండు. ఒక 4 స్టూడెంట్స్కు డిగ్రీ సీట్లు ఇప్పించిండు. ఇంజనీరింగ్ సీట్లు ఒక 4 ఇప్పించిండు. అంటే తన సొంత హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ అతను మినిస్టర్గా ఉన్నందుకు, మా ఊరిగా ఇన్ఛార్జిగా వచ్చినందుకు మేము మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి పంపించిండని అనుకుంటున్నాం. మా ఊరు మొత్తం ఆయనని మా ఊరు వ్యక్తిగా భావిస్తున్నారు. ఆ సారు ఇక్కడ దత్తత తీసుకున్నారని అతనే స్వయంగా చెప్పాడు. మల్లారెడ్డి గారికి మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే ఇక ఎన్నికల స్టంట అంటే ఇక మీరు ఇప్పుడు మా ఊరికి ఇన్ఛార్జిగా వచ్చిండు కాబట్టి అతను మినిస్టర్గా మా ఊరికి వచ్చిండు కాబట్టి ఇక్కడున్న జనాలతోని మమేకమయ్యిండు కాబట్టి ఆ సారు ఇక్కడున్న పెద్ద మనుషులతోని ఫస్ట్ రోజు వచ్చి ఇక్కడనే కలిసిండు అందరినీ. అయితే ఫస్ట్ రోజు ఇవన్నీ ఏం పెట్టలేదు, అందరితోని కలిసిపోయిండు కాబట్టి మా చిన్నప్పుడు వాళ్ళ తాతలు నాయనలు గుర్తొస్తారు. అందరితోని అంటే అనుబంధం ఏర్పడ్డది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను అనుకోవచ్చు. మేమైతే అట్లా అనుకోవట్లేదండి. ఇక మీకే తెలియాలి ఆ విషయం. అందరు ఇప్పుడు ఇక్కడున్న సమస్యల బట్టి ఇక్కడున్న అంటే పేదవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి అంటే ఒక ఎమ్మెల్యేగా చేయడం వేరు, మాజీ ఎమ్మెల్యేగా చేయడం వేరు, ఒక మినిస్టర్గా చేయడం వేరు ఉంటుందండి. ఇక మీకు తెలియదు కాదు. అందుకే అన్న మీతోని మల్లారెడ్డి రావడం మాకు అదృష్టం అని అన్న. అందుకే మరి చాలామంది సర్పంచులు మల్లారెడ్డి వస్తే బాగుండని అందరూ మా 10 మంది సర్పంచులే అడుగుతారు, అరే జర మన మల్లారెడ్డి అన్న రాకపోయా అని. అరే ఆయన ఆర్థికంగా ఇప్పుడు చెయ్యరా అంటే సారు ఆర్థికంగా బలవంతుడు, అదే టైంలో గుణవంతుడు. దాన్ని డబ్బులు అంటారా? అంటే బలవంతుడు అంటే ఆయన సొంతం హాస్పిటల్ కానీ అతని కాలేజీలు కానీ బయట అంటే చేయలేడు, ఫ్రీగా చేపిస్తుండు. అంటే ఇక్కడున్న పేదవాళ్ళు అందరూ ఏం పోవట్లేదు, అంటే చేపించుకోని వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేపించుకోలేని అట్నే ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ తగిన వాళ్ళకి చేపిస్తారు. అది ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఆయన వస్తుందంటే కొల్లాటం అన్నట్టే, అంటే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఏ రైతునని నన్ను అడగడమే కాదు. అంటే కొందరేమో కళ్ళది, కొందరేమో కాలు నొప్పి అని చేపించింది. అయినా సరే ఒకసారి చూపించుకుందాం అంటే అది కంటిన్యూ ప్రాసెస్ కదా, అది కంటిన్యూ అది అదే లేదు కొంచెం అడగాలి అన్న ఇప్పుడు అన్న అడగాలి, మనం చెప్పాలి. మేడం సరే ఏదేమైనా అన్న, ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు మినిస్టర్ని అడిగారు ఏమనంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒక మాట అంటుండే, నేను రిజైన్ చేసిన కాబట్టి సీఎం కేసీఆర్తో సహా మల్లారెడ్డి కానీ యంత్రాంగం మొత్తం వచ్చిందని అంటుండు. కానీ అతను రాజీనామా చేసిండు కాబట్టి అతను కూడా ఊర్లో పంటి వస్తుండు.
ఈ 3.5 ఏళ్ళ పొంటి కూడా ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా రాలేదు. అతని వల్లనే మొత్తం రాష్ట్ర యంత్రాంగం వస్తుంది అంటుండు. కానీ అతను రాజీనామా చేసినందుకే అతను వస్తుంది అనేది అతనే గ్రహించలేకపోతుండు. ఇంతవరకు మా సర్పంచ్ల ప్రకారం, నేను సర్పంచ్ల ఫోరం ప్రెసిడెంట్ని, ఒక 25 సర్పంచ్లము ఏ సమస్య వచ్చినా, కాంగ్రెస్ వాళ్ళ సమస్య వచ్చినా, కాంగ్రెస్ సమస్య ఎవ్వరం ఉన్నా సరే, అంటే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పోయినాం, కానీ కనీసం ఈయన దగ్గరికి పోదామంటే కూడా టైం ఇవ్వలే. అంటే సార్ చాలా బిజీ పర్సన్. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యే అనడం కన్నా కూడా ఇండస్ట్రియలిస్టు, ఒక బిజినెస్ మ్యాను. అంటే వాస్తవానికి టైం అడిగితే ఇచ్చునేమో, కానీ అతను చేసే పరిస్థితిలో కూడా లేడు. నష్టం అంటే ఇక అతని వ్యక్తిగతం అది. అట్లా ఎప్పుడు అనుకోవచ్చు సార్. ఒక మనిషి చెయ్యలేదా, చెయ్యాలి, ప్రతిపక్షంగా కూడా చెయ్యాలి. చేసే పనులు అందరికీ ఆమోదయోగ్యమత ఎట్లా ఉండాలి. అవును, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏందో మనకు తెలియదు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా మా అధికార పార్టీ అన్నట్టే ఈ రోజుకు నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి కూడా నాకు 20 లక్షల రూపాయలు నా గ్రామ పంచాయతీ నుంచి రావాలి. మరి రావాలని చెప్పి మేము ఏది పడితే అది చేసుకుంటామే, అయింది, కొట్లాడతాము, తెచ్చుకుంటాం, అంతేగాని ఇక అన్నిటికీ సస్తం అంటే ఎట్టవుతుంది. మా ఊరోళ్ళు చాలా హ్యాపీగా ఊరు. ఒకసారి అందరిని చూస్తే అర్థమవుతుంది. మేము మేము అనుకుంటున్నది మాత్రం మల్లారెడ్డి సార్ వచ్చిన తర్వాత అంటే 60 to 70% అని మేము గెస్ చేస్తున్నాం. ఎక్కువ కూడా కాదు, 60 అయితే మినిమం ఉన్నారు. ఒక 100 ఓట్ల వరకు ఉంటుంది. వాళ్ళు 100% వాళ్ళు ఒక 3 days నుంచి అవుట్ రైట్ వాళ్ళు టైం ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ ఏం లేదు. కాంగ్రెస్ ఒక యూత్ ఒక 40 మంది, అంటే 30 ఏళ్ళ ఒక యూత్ ఒక 40 మంది ఉండే, వాళ్ళందరూ టోటల్గా 99% జాయిన్ అయ్యారు. ఇప్పుడు లోకల్ అని నాన్ లోకల్ అని కాదు, కానీ టైం ఇవ్వాలి ఫస్ట్. ఒక ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ ఫస్ట్ టైం ఇవ్వాలి. టైం ఇవ్వగలిగితే ఎవరైనా చేయగలుగుతారు. ఇప్పుడు చేసే వాళ్ళందరూ లోకలా నాన్ లోకల్ అని కాదు, కానీ అక్కడ సందర్భం ఉన్నప్పుడు మాట్లాడవచ్చు. కానీ రాజగోపాల్ రెడ్డి కూడా టైం ఇస్తే సక్సెస్ చేసేవాడేమో, కానీ 3.5 ఏళ్ళు ఎక్కడ కూడా ఒక్క సర్పంచ్ కాదు కదా, ఎక్కడ ఒక గ్రామానికి కూడా పోయిన దాఖలాలు లేవు. అసలు ఏం చేద్దామని అడిగినది లేదు. ఇప్పుడు మన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, మన కేటీఆర్ కూడా చెప్పిండు. జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గరికి పోయి మాట వరుసకు కూడా ఒక పేపర్ కూడా ఇచ్చి ఈ పని చేయమని అడగలే. ఎట్లయితుంది? ఒక దివీస్ కంపెనీ గురించి మాట్లాడిండు. ఒక సర్పంచ్గా నేను అడిగేది, నేను సర్పంచ్ అయిన కానించి కూడా ఎంత అడగాలని అంత అడుగుతున్నాం. కానీ మేము అతన్ని అవుట్ రైట్గా శాసించే అంటే ఆ స్టేజ్ ఉండదు మాది. అదే ఒక ఎమ్మెల్యే ఒక స్టేజ్ ఉంటుంది. అదే ఒక మంత్రి అవుట్ రైట్ ఇంటికి పిలిపించి ఒక 10 కిలోమీటర్ల రోడ్డు అవుట్ రైట్. ఇప్పుడు 3-4 రోజుల నుంచి ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం మా శెల్కలు ఉంటాయి, కరెంటు లేదు. కరెంటు ఆల్రెడీ శాంక్షన్ చేయించిండు, ఆర్డర్ రావాలి. 10 కిలోమీటర్ల రోడ్డు కంపెనీ వాళ్ళతోని, అంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు, అంటే మాకు వాళ్ళేమి సొంతంగా ఇస్తున్నట్టు ఏం కాదు. వాళ్ళ వల్ల మా భూములు కానీ అన్నీ నష్టపోయినాం మేమందరం. కానీ వాళ్ళు చేయాలి, రాష్ట్ర లెవెల్లో వాళ్ళు ఇండియా లెవెల్లో చేస్తారు, కానీ మా ఊరికి చేయాలి. ఇన్ని మండలాలలో కూడా మా ఊరికి ఎంత చేసినా తక్కువనే వాళ్ళు. కానీ ఈ టైంలో వాళ్ళు ఒప్పుకున్నందుకు సంతోషం. ఒక ఫంక్షన్ హాలు, ఒక హాస్పిటల్, అండ్ ఒక 20-30 మందికి ఎంతమంది ఉంటే అంతమందికి ఎంప్లాయ్మెంట్. హెల్త్గా అయితే కొందరు అంటే దుద్దుర్లు వస్తున్నాయి అనడం కానీ కాదు. మీరు అన్నది నిజమే. ఏం చేస్తాం మరి ఇప్పుడు? ఇక మేము ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఇది, కంపెనీ కావచ్చు. కానీ ఇప్పుడు దేనికైనా ఒక అంటే నెక్స్ట్ మనం ఏం చేయగలుగుతాం, ఇదే చేయగలుగుతాం. ఇప్పుడు అంత పెద్ద 30 ఏళ్ళ నుంచి మా ఊరు అంటే వాటర్ ప్రకారంగా చుట్టుముట్టు మొత్తం కొంచెం కలుషితమైంది మాకు అందరికీ. నిజం, ఇక్కడ నుంచి జాలవాగా ఉంటుంది, 2 కిలోమీటర్ల నుంచి వాటర్ వస్తుంది మాకు. ఆ వాటర్ వచ్చినా కూడా ఫిల్టర్ అయినా కూడా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి జనాలకు. ఇటువంటిది అంటే ఫిల్టర్ అక్కడి నుంచే ఫిల్టర్ అయ్యి కూడా మా ఊరికి అంటే వాటర్ స్నానాలకు కానీ ఎటువంటి ఇబ్బంది కావద్దు. ఒకటి ఈ రోడ్ ఫెసిలిటీస్ కానీ హాస్పిటల్ కానీ ప్రజెంట్ తక్షణాల కింద గివి చేయగలిగితే చాలు. ఈ ఎక్కువ ఆశిస్తే కూడా ఉప ఎన్నికలు వచ్చినాయని బాగుండదు, కానీ చాలు ఇంతవరకు అయితే ప్రజెంట్. ఇప్పుడు అది 30 ఏళ్ళ కింద వచ్చింది. అసలు అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలకు తెలిసేమో, కానీ ఎవరికి తెలియదు ఇంత పెద్ద స్టేజ్లో మాకు ఇబ్బంది అయితే అని చెప్పి. పోయినట్టే, అంటే అనుకున్న పర్సంటేజ్ రావట్లేదు విలేజ్కి. మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ కూడా ఇచ్చినాము. మా విలేజ్ కొంచెం పొల్యూటెడ్ కింద ఉంది కాబట్టి పర్సంటేజ్ పెంచమని అడిగినాం.
కానీ ఇయ్యలేమని అన్నారు. ఇప్పుడు మినిస్టర్ గారు కూడా దాని గురించి కూడా మాట్లాడారు. మా విలేజ్కి పెంచుతామని చెప్పారు.